పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అన్న పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎక్కువగా ఈ ప్రాంతంలో ఆ కుటుంబం గెలుపే సాధించిందనే అభిప్రాయమున్న చరిత్రలో కొన్నిసార్లు ఓటములు కూడా ఎదురయ్యాయి. 1970లో పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డి, ఆయన భార్య ఇద్దరు వార్డు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయారు. 1978లో వైఎస్ఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 1984లో లోక్సభ ఎన్నికల్లో కడప ఎంపీ సీటు టీడీపీకి దక్కి పులివెందులలోనూ మెజారిటీ సాధించింది. 1996లో వైఎస్ఆర్ కేవలం 5435 ఓట్ల తేడాతో గెలుపు సాధించినప్పటికీ ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ పులివెందులలో బలమైన ప్రదర్శన ఇచ్చింది. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి ఓడిపోయారు. ఇలా పులివెందుల ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబానికి అజయ్య కోటగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో గట్టి సవాళ్లు, ఓటములు ఎదురైన సందర్భాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇవి చూపిస్తున్నది ఏంటంటే పులివెందుల రాజకీయాల్లో కూడా మార్పులు, మలుపులు జరుగుతూనే ఉంటాయని, గెలుపు మాత్రమే కాక ఓటమి కూడా ఆ ప్రాంత చరిత్రలో భాగమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.